రాష్ట్రంలో వరుస సంఘటనలు ఒకదాన్ని ప్రతి ఒక్కదాన్ని రాజకీయ రంగు పొలవటానికి చూస్తున్న వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు? దాంట్లో ప్రధానంగా చూస్తే గనక పాస్టర్ ప్రవీణ్ గారి మరణం కానీ, దాని తర్వాత చూస్తే తిరుమల గోమాతల మరణాలు కానీ, ప్రతి ఒక్కదాన్ని రాజకీయ రంగు పొలవటానికి చూడటానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏమయ్యా, ఎవరి నైజం వాళ్ళది. పులి నైజం పులిది, నక్క నైజం జంతువులు ఉన్నాయే, మనుషులు కూడా జంతువుల నుంచి వచ్చిన వాళ్ళే. మారరు, నైజం మారదు. నువ్వు మారుతున్నావా, గొట్టం తీసుకొచ్చి నాకే పెడుతున్నావు కదా. అందుకని వ్యవస్థ ఎట్టుందంటే వాళ్ళ నైజం అది. ఎందుకంటే జగన్ అనేటువంటి వ్యక్తి పాపం గజగజలాడిపోతున్నాడు. ఏమిటి? పదవి లేక. ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు చంద్రబాబు అనేటువంటి వాడు స్లోగా ఒక్కొక్కటి చిన్నగా లాక్కొస్తున్నాడు. కలుగుల్లో ఉన్నటువంటి ఎలుకల్ని ఒకదాని తర్వాత నెమ్మదిగా తీసుకొస్తున్నాడు. దీన్ని ఎట్లా ఆపాలి, వీళ్ళని ఎట్లా రక్షించుకోవాలి అనే విధానం ఏంటంటే ఏదో ఒక రకంగా అరాచకం సృష్టించాలా రాష్ట్రంలో. ఇప్పటికే భయం. జగన్ అనేవాడిని జైల్లో వేస్తే రాష్ట్రం తగలబడిపోతుందని చెప్తున్నారు వాళ్ళు. అది నిజం కూడా. ఎందుకంటే వ్యవస్థ ఎట్లుందంటే తప్పు చేసిన వాడిని రక్షించుకోవడంలోనే ఉంది. దొంగ రక్షించుకుంటాడు, దొంగ రక్షించుకుంటాడు, తప్పుడోడు రక్షించుకుంటాడు, మంచోడు రక్షించుకోడు. అందుకని వాళ్ళు నిజంగా వాళ్ళ వ్యూహం ఏంటంటే డబ్బు ఉంది అందరి దగ్గర, డబ్బు ఇస్తే అరాచకవాదులు. నేను పాపం అతను చంపారు, ఎవరిని, ఒంగోలులో ఒక అతన్ని. ఎందుకు చంపారో తెలియదు. వీరయ్య చౌదరిని చాలా అందరు చెప్తున్నారు, చాలా మంచి అతను, మంచి వ్యక్తి, డెడికేటెడ్ పర్సన్ అందరు చెప్తున్నారు. పాపం ఎందుకు చంపారు ఎవడో తెలుసు. అట్లనే బీహార్ నుంచి జనాన్ని తీసుకొచ్చేసి అరాచకాలు సృష్టించేసి ఇప్పుడు ఇక్కడ ఉంది. ఒకటి వచ్చే చిన్న బాంబే మనం ఎవడోళ్ళు పరిగెత్తాం, ఎవడో లంచ్ కూడా కానీ ఎవడెవడు లేడు. వ్యవస్థ ఎట్లుందంటే అరాచకవాదులను చూసి ఇప్పుడు నిన్న కాశ్మీర్లో చూడు, ఉగ్రవాదులు పేరు పెట్టి చంపాడు. ఎవడన్నా ఒక్కడు పాపం ఒక ముస్లిం ఒకటి తుపాకు లాక్కుపోయాడంట. ఇట్లాంటి వీరుడు ఒకడు ఉంటాడు, వాడిని కూడా కాల్చేశారు. ఇక్కడ మనుషులు ఏంటంటే స్వార్థం పెరిగింది, ప్రతివాడికి స్వార్థం పెరిగింది. నేను, నా పిల్లలు, నా ఆస్తి నేను ఎట్లా రక్షించాలని తప్ప సమాజాన్ని గురించి ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ. ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు పదవి కోసం. నీకెందుకు హిట్లరు పదవి కోసం వాడు సొంత పార్లమెంట్ని తగలబెట్టేసేసి అరాచకం సృష్టించి పవర్లోకి వచ్చాడు. ప్రధాన ధ్యేయం ఏంటంటే ప్రజలు ఎట్లున్నారంటే అన్ని చోట్ల అన్ని ఊళ్ళల్లో కూడా రెండు వర్గాలుగా విడిపోయినాయి. పూర్తిగా విడిపోయినాయి. విశేషణం పోయింది. ఇది మంచి, ఇది చెడు అనేటువంటి. మంచి చేసిన అవతల వాడు మంచి చేసినా కూడా. నీకు చిన్న ఉదాహరణ చెబుతా. ఆ ఊళ్ళో పంచాయతీ ప్రెసిడెంటు అవతల వాళ్ళకి వాటర్ ట్యాప్లు వేస్తున్నాడు ఊళ్ళో. అవి నువ్వెవడురా మా దగ్గర వేయటానికి అని చెప్పి ఆ ట్యాపులు పీక్కుని కొట్టుకున్నారు. అంటే మంచి చేసినా పట్టలేదు. అసలు నువ్వెవడు నాకు మంచి చేయడానికి, నువ్వు ఆ పార్టీ వాడికి నువ్వెవడు నాకు మంచి చేయడానికి, నీకేంటి సంబంధం? మేము చేసుకుంటాం లేకపోతే మానుకుంటాం. వ్యవస్థ ఎట్లా ఉందంటే ప్రతి వ్యక్తిలో కూడా డబ్బు ఇస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఏదన్నా సరే అలజడికి ప్లాన్ చేశారు అనుకోవచ్చు అంటారా వీటి వెనక మళ్ళీ ఉండి? డెఫినెట్గా. ఇప్పుడు ఎందుకు చెప్పు, చిన్న ఒక పాస్టర్ చనిపోయాడు, హర్ష కుమార్ అనేవాడు. తాగి వాడు ఎంపీ చేశాడు, పెద్ద నాయకుడు. తాగి పిచ్చిగా వాగుతున్నాడే. మనం ఇప్పుడు హర్ష కుమార్ అనేవాడు మన మనసులో పెద్ద నాయకుడు, దళిత నాయకుడు, గొప్పవాడు అనేటువంటి పార్లమెంటేరియన్, కాంగ్రెస్ మనకు మంచి అభిప్రాయం ఉంది. ఈరోజు వాడు ఏ స్థితికి దిగజారాడు? ఎందుకు? ఈ రెచ్చగొట్టడానికి, అల్లరి చేయడానికే. వీళ్ళు పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ పాప ఫాస్ట్ ఎక్కడెక్కడ ఆగింది, ఎక్కడెక్కడ చేసింది, ఇవన్నీ చేసి పోసగుట్టిన మొత్తం ఎవిడెన్స్ ఇచ్చారు కదా. అయినా ఇంకా కొంతమంది చంపారు అంటే హిందువులకి, క్రిస్టియన్స్కి మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచన ఇప్పుడు వీళ్ళకే కాదు, ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఎట్లా వచ్చింది వ్యవస్థ.
ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక మరి గడిచిన 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో వరుసపెట్టే అరెస్టులు, అది లిక్కర్ స్కామ్ లో కానివ్వండి, లేదంటే గనక ముంబై నటి కేసు జత్వానీ గారి కేసులో కానివ్వండి, వరుసపెట్టే అరెస్టులు అయితే జరుగుతున్నాయి కదా, ఎలా చూడాలంటారు? ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు పోలీసులు చాలా తెలివికల్లాళ్ళు. వాళ్ళు ఏం చేశారు తెలుసా, విడివిడిగా ఒక్కొక్కడిని పట్టుకొచ్చి ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేశారు. ఒకటి తిరిగి వాడేం చెప్పింది వీడికి తెలియదు, వీడేం చెప్పింది వాడికి తెలియదు. వీడిని తీసుకొచ్చి విషయాలు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అన్నాడు, చేసిన తను వాళ్ళంతా ఏం చెప్తున్నారు, అయ్యా మాకేం తెలియదు, పిఎస్ఆర్ ఆంజనేయులు పొమ్మంటే పోయాం, చేయమంటే చేసాం, లేకపోతే నాకు ఆ విశాఖపట్నంలో ప్రమోషన్ నాకు రాదని చెప్తున్నాడు, అవన్నీ చెప్పాడు అతను. ఇది నాకేం తెలియదు, నేను ఊరక మంచిగా వాళ్ళకి వచ్చి పోయి ఈ సహాయపడమని చెప్పాను. సహాయపడమని చెబితే అక్కడికి వెళ్ళి మరి సహాయపడమని చెప్పినాడు, అక్కడ బొంబాయి వాళ్ళకి పోలీసులు ఎందుకు ఫోన్ చేశాడు ఈ వీరుడు? ఏమీ లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళందరికీ మళ్ళీ జగనే 30 సంవత్సరాలు ఉంటాడు, మనకు ఎదురు లేదు. జగన్ కూడా ఏం చెప్పాడంటే, రే మంది రాజ్యం దోచుకోండి దాచుకోండి, ఇక అరాచకం నేనున్నా మీకు అనే విధానంలో ఈ కొంతమంది అందరూ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇప్పటికి కూడా. చిన్న ఉదాహరణ, నిన్న ఈ మన ఆడు సిఐ పేరు ఏం పేరు అరెస్ట్ చేసుకొచ్చారు, మాధవ్ని, గోరెంట్ల మాధవ్ని. అరే నీకు ఎవరు చెప్పారా వీడిని అరెస్ట్ చేశారని చెప్పి? ఎవడో ఒకటి చెప్పాలి కదా. అవును, చెప్పాలి. ఎవరో పోలీసులు, సామాన్య మానవులు ఎవరో ఒకటి చెప్పాలి కదా. చెబితేనేగా వీడికి తెలిసింది వాడు ఇక్కడ ఉన్నాడు పలానాడిని తీసుకొస్తున్నారని. వాడి చేత చెప్పించలేకపోతున్నారే. చెప్పిస్తారు డెఫినెట్గా, మామూలుగా థర్డ్ రేట్ డిగ్రీ ఉపయోగిస్తారు వాళ్ళు. ఎందుకంటే స్లోగా అయ్యా బాబు అని బతిలాడతారు. పోలీసు వాళ్ళ సంగతి తెలియంది ఏముంది, గట్టిగా చేసుకుంటే ఎవరి చేత అని చెప్పిస్తున్నారు. అందుకని వాళ్ళు కరుడు గట్టిన వాళ్ళు. ఇప్పుడు మామూలు అయితే చెబుతాడు పలానాడిని చెప్పాడని. గోరెంట్ల మాధవ్ తను కూడా ఒక డిపార్ట్మెంట్ వ్యక్తే కదా, అతను చెప్పే అవకాశం ఉందంటారు అసలుకి? ఇదిగో పోలీసులు తలుచుకుంటే ఎవడినైనా నిజంగా ఎక్కిస్తారయ్యా, అసలు సమస్యే లేదు. ఆల్ టైప్స్. మన పోలీసు వ్యవస్థ ఎంత మంచి అయితే చేస్తుందో అంత చెడు చేయగలదు. మంచి వాళ్ళని కొడతారు, చెడు వాళ్ళని కొడతారు, ఎవరినైనా కొడతారు. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొచ్చి పెద్ద పెద్ద తెలుగుదేశం నాయకులందరినీ తీసుకొచ్చి ఒక్కొక్కడిని పట్టుకొచ్చి అచ్చేనాయుడు బొచ్చేనాయుడు వీళ్ళందరినీ తీసుకొచ్చి అల్లాడిచ్చాడు. బాబు నాకు ఆపరేషన్ జరిగింది, ఫైల్స్ ఆపరేషన్ అంటే పాపం ఆయన తీసుకొచ్చారా? గోడలు దూకి పోలీసులు గోడలు దూకి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందే? ఎందుకంటే వాళ్ళకి అత్యుత్సాహం కాకుండా బాస్ సేస్. పోలీసు వ్యవస్థ ఎట్టుందంటే బాస్ సేస్ వాట్ ఎవర్ బాస్ సేస్ ఎస్ ఇట్ ఇస్ రైట్ ఫర్ దెమ్. అందుకని ఆ వ్యవస్థ అట్లా పైనుంచి కిందకు వచ్చింది. తప్ప ఒప్ప కాదు. పోలీసులు పిలిచారు వాళ్ళని పట్టురంటారంటే, ఇప్పుడు నేనున్నాను మాట్లాడుతున్నాను, వాడిని పట్టురంటారు, నన్ను పట్టుకుపోతారా? నేనేం చెబుతా, నాకేం తెలుసాయా గొట్టం పెట్టాడు ఆయన కూడా పట్టురమంటా నేను భయపడి. మామూలు అయితే కరుడు కట్టాడు చెబితే చెప్పం. పాపం ఆయన ఏదో పెట్టాడు, నేను మాట్లాడాను, ఆయన తప్పిందని నేను చెప్పను. కానీ కరుడు కట్టిన వాళ్ళు ఉంటారు, చెప్పరు. అందుకని వాళ్ళంతా వైకాపా వాళ్ళంతా కూడా కరుడుగట్టిన నాయకులు. వాళ్ళు నిజమే ఏదైనా భయపడుతున్నాడు. చంద్రబాబు కూడా భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే, ఏదో సృష్టిస్తారు. ఎందుకు మోడీని తీసుకొచ్చి ఒక 5 లక్షల మందిని ఎందుకు తీసుకొస్తున్నావు అనుకున్నావు? అయ్యా బాబు ఈ దెబ్బ తట్టుకోలేకపోతున్నాను, నువ్వు కన్నేయమని చెప్పడానికే. అంటే మోడీ రాకతోటే మొదలైంది అంటారా జగన్ పతనం? అరే సపోర్ట్ చేస్తుంది మోడీ జగన్ ని. ఇప్పుడు అమిత్ షాకి మోడీ సపోర్టర్సే జగన్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే ఎంత పని అయ్యా? సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే ఎంత పని? బెయిల్ జగన్ బెయిల్ క్యాన్సిల్ ఎన్ని సంవత్సరాలైంది జగన్ బెయిల్ మీద? మరి బెయిల్ క్యాన్సిల్ చేయలేరు ఏమయ్యా? ఎవడో ఒకడో ఇప్పుడు మా కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ వాళ్ళ మీద, ఏమి లేని కూడా తీసుకుని ఈడీ బోడీ కేసులు వేస్తున్నారు. ఇప్పుడు వ్యవస్థే రాజకీయ వ్యవస్థే అరాచకంగా తయారైంది. మామూలుగా ఏదో డెమోక్రసీ మనం చెప్పుకుంటున్నాం, కానీ ఇది డెమోక్రసీ కాదు, కాదు, ఇదేది అరాచక వ్యవస్థ. ఇప్పుడు ఎవడైనా కూడా ఇప్పుడు రేపు జరగబోయేది తెలుసా నీకు? ఇప్పుడు వాళ్ళని చేశారా? అవును, అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసింది? ఆంజనేయులు అరెస్ట్ చేశారా?
పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా చెప్పిస్తారు. కాకపోతే చెప్పడం మాత్రం కామన్ అంటారు ఇక. చెప్పిస్తారు. ఇప్పుడు సారాయి కేసు ఇప్పుడు అందరికి తెలిసిందే. ఇప్పుడు నీకు నాకు పబ్లిక్గా ఇప్పుడు అరే ఏ షాప్ ఓడిపోయినా సారాయి షాపు ఎవడు పోయినా చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు అందరికి తెలిసిందే కదా, బహిరంగ రహస్యం అయ్యా. సారాయిలో దాచుకున్నారు, అది బహిరంగ రహస్యం. కాకపోతే ఏంటంటే దానికి పోలీసు వాళ్ళు గీసులు కావడానికి దానికి అంతా ఒక తయారు చేయాలి. ఎవడేం చేశాడు ఏమిటి ఎటువంటి ఎవిడెన్సెస్ లేకపోతే కోర్టులో జడ్జి కొట్టిపారేస్తారు. అందుకని ఇవన్నీ తంటాలు పడుతున్నారు. ఇట్ టేక్స్ టైం. వీళ్ళందరినీ తెలుసుకుని తప్పుడు వ్యవస్థ అంతా 150 వంతులు అదే పరిస్థితి. జనం అయితే రాజకీయ నాయకులు ఎంతమందిని పట్టుకొస్తాడు? వైకాపా వాళ్ళని ఎంతమందిని తీసుకొచ్చి ఎంతమంది జైలు పట్టవయ్యా? వాళ్ళందరూ అరెస్ట్ అయితే పట్టవు. ఇప్పుడు కూడా ఇంకోటి చెప్తున్నా, తెలుగుదేశం వాళ్ళు కూడా మొదలెట్టారు తప్పు చేయడానికి. తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళు చేస్తే తప్పు లేదు, మేము చేస్తే తప్పు ఏమిటి అనే ఆలోచన వచ్చింది, మొదలు పెట్టారు. పేపర్లో వస్తున్నాయి. కాకపోతే అంత బహిరంగంగా రావట్లేదు, కానీ రహస్యంగా చేసుకుంటున్నారు. ప్రతి వాడికి డబ్బు అవసరము. మొక్కలోనే తుంచాల్సిన అవసరం ఉందంటారా దీన్ని? మొక్కలో తుంచలేరు. ఎవరిని తుంచుతావు నువ్వు? కుటుంబంలోనే నీ కుటుంబంలో తండ్రి బిడ్డల్ని సంస్కరించలేని పరిస్థితియా? మంచి చెప్తే నీకు మంచి చెబితే ఈయనే పరిస్థితి లేదు. రే తాగొద్దురా అంటే తండ్రి తాగొద్దు అంటే కొడుకు ఆగుతున్నాడు. ఇప్పుడు ఒకటి చెబితే ఒకటి వినే పరిస్థితి లేదు వ్యవస్థలో. ఇప్పుడు ఈ సంస్కరణ చేయాలన్నా బాగు చేయాలన్నా కూడా అసలు నీకు ఇంకో చిన్న ఉదాహరణయా, అసలు పెన్షన్ లేనని చెప్పు. తక్కువ అసలు ఎందుకు నీకు? అసలు నువ్వు ఊళ్ళకి పో. అసలు డబ్బున్నోడు డబ్బు లేనోడు ఎవడు అందరికీ పెన్షన్. వాడికి ఇస్తే నాకేంది అనేటువంటి ఊళ్ళల్లో పెన్షన్ లేని వాడు లేడు, పని చేసేవాడు లేడు. హాయిగా హ్యాపీగా. ఇంతకుముందు నేను వినుకొండలో ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టానయా, కాకతీయ సేవా సంస్థ తరఫున. 1000 రూపాయలు తీసుకునేవాడు. పెన్షన్ 1000 ఉండేది. ఒక 50 మంది ఉన్నారు. బాగానే నడిచింది. 4000 చేయగానే పిల్లలందరూ తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి మిగులుతాయి కదా. ఈ రకంగా ఉండేవాళ్ళకి మూసేసి ఇప్పుడు ఏదో బాయ్స్ హాస్టల్ పెట్టాను. చెప్తున్నాం, వ్యవస్థలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి వాడికి డబ్బు. ఏదో దేవుడు ఒకటి అడిగాడంట వరం, మూడు వరాలు కోరుకోమంటే వాడు డబ్బు. అందుకనే ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ వ్యవస్థనేమి మార్చలేము నాన్న. అందుకని ఇట్లాంటి మనం ఎన్ని చెప్పుకున్నా కూడా ఊరికి పూసుకుల కబుర్లే తప్ప సమాజం మారదు.